హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. సో ఆ యొక్క డేటాను డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి రైల్వే బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ నుంచే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ అండ్ నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్. సో ఇక రైల్వే బోర్డు నుంచి మనకు న్యూఢిల్లీ 31/12/2024 రోజు కొద్దిసేపటి క్రితం మనకు రిలీజ్ చేసినటువంటి ఆర్బిఈ లెటర్ నెంబర్ 115 ఆఫ్ 2024. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీని యొక్క నెంబర్ ENG2 ఆఫ్ 2024/RC-4/9 ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ RPUs అండ్ RDSO. సో ఇక్కడ ఈ యొక్క డేటా కన్నా తీసుకుంటే సబ్జెక్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. రీఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ రైల్వే స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఎవరైతే రైల్వేలో గతంలో వర్క్ చేసి ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ పైన రీఎంగేజ్మెంట్ చేయడం జరుగుతుంది రైల్వే. సో రైల్వేలో వేకెన్సీస్ ఉన్నాయి. సో వాళ్ళకు మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ కోసమే రిక్రూట్మెంట్ జారీ చేస్తారు. సో ఆ యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలని మనందరం కూడా ఫైట్ చేస్తుంటే రైల్వే కొన్ని పోస్టులు మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన పోస్టులు అన్నింటిని కూడా కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తుంది. సో ఈసారి వీళ్ళు ఏం చేశారంటే రిటైర్డ్ రైల్వే స్టాఫ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క రిటైర్డ్ రైల్వే స్టాఫ్ కూడా ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోర్డ్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అసోసియేటెడ్ అండర్ రిఫరెన్స్ ఆల్ జోనల్ రైల్వేస్ RPUs అండ్ RDSO వేర్ అథరైజ్డ్ టు రీఎంగేజ్ నాన్ గెజిటెడ్ రైల్వే స్టాఫ్ రిటైర్డ్ ఇన్ పే లెవెల్ 1 to 7. సో పే లెవెల్ 1 నుంచి 7 వరకు ఎవరైతే గతంలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయ్యారో, సో ఏదైతే వేగన్ పొజిషన్లు ఉన్నాయో సో వాళ్ళని అదే పొజిషన్ లో, ఓకేనా, సేమ్ పే లెవెల్, ఓకేనా, సేమ్ పే లెవెల్. ఒకవేళ లెవెల్ 2 పర్సన్ కనుక రిటైర్ అయింది అనుకోండి, సో అదే పర్సన్ మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో సేమ్ అదే లెవెల్ 2 క్యాడర్ లో అతను గతంలో చేసినటువంటి వర్క్ నియర్ బై కానీ లేకపోతే అదే రిలేటెడ్ వర్క్ కానీ అతనికైతే అలాట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఓకేనా, ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. సో ఆ యొక్క రిటైర్మెంట్ బేస్ పైన అతను ఏ లెవెల్ ఉంటాడో దాన్ని బట్టి దాదాపుగా మళ్ళీ అదే పోస్ట్ కానీ లేకపోతే దాని సిమిలర్ గా ఉండేటటువంటి సేమ్ లెవెల్ అయినటువంటి పోస్ట్ అయితే ఈ ఎంగేజ్మెంట్ చేయడానికి అయితే రైల్వే అయితే లెటర్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ లెవెల్ 8 అండ్ లెవెల్ 9 సంబంధించినటువంటి డేటాను కూడా వీళ్ళు ఇక్కడైతే ఇంక్లూడే చేస్తున్నారు. సో గతంలో మనకు 1 to 7 ఉంటే ఇప్పుడు 8, 9 కూడా అప్ టు 9 వరకు, లెవెల్ 1 నుంచి లెవెల్ 9 వరకు ఉన్నటువంటి ఏదైతే వేకెంట్ పొజిషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా గత ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో రైల్వేలో, సో వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే ఇన్ బిల్డ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్ ఏం డిసైడ్ అయింది అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 9 వరకు ఎవరైతే నాన్ గెజిటెడ్ రైల్వే స్టాఫ్ ఉంటారో, రిటైర్ అయి ఉంటారో వాళ్ళని మళ్ళా వీళ్ళైతే కాంట్రాక్ట్ బేస్ పైన తీసుకోవడం జరుగుతుంది. సో మనకు అక్కడ 100 మంది ఎంప్లాయీస్ అవసరమై ఉంటే 100 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటే కొత్త స్టాఫ్ వస్తారు, వాళ్ళ యొక్క సర్వీస్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు పాత వాళ్ళని తీసుకొని తక్కువ శాలరీస్ ఇచ్చేసి, సో కాంట్రాక్ట్ బేస్ పైన కాబట్టి వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో వీళ్ళకు పింఛన్ వస్తుంది, దాంతోపాటు ఇక్కడ వర్క్ చేస్తారు కాబట్టి శాలరీ వస్తుంది. సో అట్లా డబల్ బెనిఫిట్ ఒకే క్యాండిడేట్కి అవుతుంది. ఇక నిరుద్యోగులు ఏమో లక్షలు ఉంటారు, బట్ వీళ్ళకి మాత్రం ఇక్కడ ఇదైతే చాలా మైనస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ దాదాపుగా 130,000 పైగానే లెవెల్ 1 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 30,000 పోస్టులు మాత్రమే వాళ్ళైతే ఆన్ ఎయిర్ అయితే చేయడం జరిగింది. సో మిగిలినటువంటి పోస్టులు ఏదైతే నెసెసరీ ఉంటాయో అవన్నీ కూడా కాంట్రాక్ట్ పైనే ఫిల్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నిరుద్యోగులకు ఇక షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి డేటా ఆఫ్ ఇష్యూ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కంటిన్యూషన్ సంబంధించినటువంటి డేటా, సో ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వీటన్నిటి కూడా అటాచ్ చేయడం జరిగింది. సో రైల్వేలో వేకెంట్ పొజిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మాక్సిమం టు మాక్సిమం అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్టింగ్ బేస్ పైనే వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ ని మాక్సిమైజ్ చేయాలి అండ్ అదేవిధంగా వాళ్ళ నుంచి హై ఇన్పుట్ తీసుకోవాలనేటటువంటి థాట్ ప్రాసెస్ నుంచి రైల్వే అయితే బయటకి అయితే వచ్చినట్లయితే మనకు క్లియర్ కనిపిస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. సో మరొక అప్డేట్ కోసం వెయిట్ చేస్తుండండి, మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇట్లాంటి అప్డేట్స్ మీకు కావాలంటే వెంటనే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.